ఓపెన్గా చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటిది? మా డిమాండ్స్ ఏమంటలేదన్నా, రేవంత్ రెడ్డి గారు గతంలో 42 పేజీలలో నిరుద్యోగుల గురించి ఒక జాబ్ క్యాలెండర్ అని రాసిండు. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాదిలో అన్నాడు. ఏడాదిలో నేను ఇచ్చిన ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలతో నేను నింపుతాను, కానీ పాత నోటిఫికేషన్లు ఎక్కడ నింపుతాను కూడా మేనిఫెస్టో చెప్పలేదు. మేనిఫెస్టో అంటే ఒక పార్టీకి భగవద్గీత లాంటిది, కానీ ఆ భగవద్గీతనే తప్పేసి గతంలో వచ్చిన నోటిఫికేషన్లను అన్ని కూడా కలుపుకొని ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చి మా పోలీస్ నోటిఫికేషన్ ఎగ్జాంపుల్, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజున ముఖ్యమంత్రి స్టే ఆర్డర్ పట్టకరమని చెప్పిండు. ఆ స్టే ఆర్డర్ పట్టకొచ్చిన 2023లో అక్టోబర్ 4వ తారీఖు స్టే ఆర్డర్ ఉన్న దాన్ని ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధిక్కరించి ఆ పోస్టులు ఇచ్చేసి నేను 18,000 పోస్టులు ఇచ్చేసి అంటే ట్రిక్కల తెలంగాణ వాళ్ళు ఏమన్నా తెలంగాణ వాళ్ళు పిచ్చోళ్ళ. సరే, దాంతో పాటు ఏదో అన్యాయం జరిగిపోయింది, కొత్త నోటిఫికేషన్ వేస్తాడు. తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో తెలంగాణలో మరో 12,000 పోస్టులు రాబోతున్నాయి, తన 17,000 పోస్టులు రాబోతున్నాయి అని చెప్పి సంవత్సరం పాటు సాగతీసిండు. అంతకన్నా మొగోని నేను అనుకోవడం కోసం మళ్ళీ డీజీపీ గారితో 19,000 ఖాళీలోనే స్టేట్మెంట్ ఇప్పించారు.